ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా కాపాడి తిరిగి మరల ఈ మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించారు కనుక నేను మనందరి పక్షంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. అలాగే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూద్దాం. ముందుగా యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం కూడా చూస్తే, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినది ఒక తట్టున ఉంచుమని ప్రవక్త ఆ కుటుంబంతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళదాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని గ్రహించడానికి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి శక్తినిమ్మని, నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. అవసరం ఏదైనా తీర్చగలిగే ప్రభువు, అవసరం ఏదైనా తీర్చగలిగేటువంటి దేవుడు అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యోహాను సువార్త 6:11 మనం చదువుకున్నాం. అది మనందరికీ తెలిసిందే. ఆయన 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టిన సంఘటన మనకు తెలుసు. అలాగే ఈ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రవక్త శిష్యులలో ఒక ఆయన చనిపోయారు. ఆ కుటుంబం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉండిపోయారు. వారి దగ్గర ఏమీ లేదు. అప్పులు వాళ్ళు వచ్చి, నీ పిల్లల్ని అప్పు తీరే వరకు మా దగ్గర వాళ్ళని బానిసలుగా మేము ఉంచుకుంటాము అనేటువంటి ఒక డిమాండ్. ఆ ప్రవక్త యొక్క శిష్యుని యొక్క భార్య వచ్చి మొరబెట్టింది ప్రవక్తతో, అయ్యా మా పరిస్థితి ఇది, మీరు సహాయం చేయండి అని. ప్రియమైన వాళ్ళారా, ఏం జరిగిందో ఇదంతా మనకు తెలుసు కనుక ఆ విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు. కానీ ఈ 2 వాక్యాలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మన అవసరాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శారీరకమైన అవసరం, 2 ఆత్మీయమైనటువంటి అవసరం. శారీరకమైన అవసరాలు మనకు అవసరమే, దానితో పాటుగా ఆత్మీయ అవసరం కూడా మనకు ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుని అది తీర్చగలిగేవాడు, ఇది కానీ అది కానీ శారీరకంగా ఆత్మీయంగా ఈ అవసరాలు తీర్చగలిగేటువంటి వాడు దేవుడు, ప్రభువు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని గుర్తించి ఆయన ఎడల విధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఆయన వాక్యం చెప్తున్నారు ప్రభువారు. వారు 3 దినాలు వాక్యం విన్న తర్వాత వారికి ఏదైనా పెట్టి పంపించాలి. ఎందుకంటే వారు ఏదో తెచ్చుకుని ఉంటారు, అన్ని రోజులు ఉంటారని వారు అనుకోలేదు. అన్ని రోజులు వాక్యం చెప్పగలిగిన పరిస్థితి ఉంటుందని ప్రభువుకు తెలిసినా ఆయన చెప్తూనే ఉన్నారు, వారు వింటూనే ఉన్నారు. తీరా వారు ఇక బయలుదేరి వెళ్ళిపోయే టైంకి వారందరూ ఆకలితో ఉన్నారు కనుక వారి ఎడల జాలి దయ కలిగినటువంటి ప్రభు వారికి ఏదో పెట్టి పంపిద్దామని అక్కడ ఉన్నటువంటి ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన ఆశీర్వదించి ఇవ్వగా, అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆయన పెంచిపెట్టినట్టుగా ఈ సంఘటన మనం సువార్తలో చూస్తూ ఉంటాం, చదువుతుంటాం, చాలాసార్లు చెప్పుకుంటాం. ఇది దేవుని యొక్క మహిమ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది మన శారీరకంగా ఉండేటువంటి మన అవసరాలు. ఎందుకంటే ఇది ఎక్కువగా మనిషిని బాధిస్తుంది. బాధించినప్పుడు అపవాది ఆ బాధలో ఆ వ్యక్తిని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ బాధలో ఆ వ్యక్తిని తన వైపు తిప్పుకొని మనతో తప్పు చేయించే ప్రయత్నం చేస్తాడు అపవాది. కనుక అలాంటి అవసరం కలిగినప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇక రెండవది, ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాత నిబంధన 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఎవరైతే ఈ ప్రవక్త శిష్యునికి అప్పిచ్చారో ఇప్పుడు వారు అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ఆ కుటుంబం ఆ బిడ్డల్ని అతను బానిసలుగా తీసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు, డిమాండ్ చేశాడు. ఓకే, అది ఎంతవరకు నిజం అనేది ముందుకు వెళదాం. అయితే ఇక్కడ దీన్ని ఒక్కసారి మన ఆత్మీయ అవసరంగా మనం తెచ్చుకున్నప్పుడు మనం తెలిసి తెలియక జన్మతః కార్యంగా చేసేటువంటి తప్పులు పాపాలు ఉన్నాయి కనుక ఈ పాప రుణం అనేది తీర్చబడకపోతే సాతానుకు మనం ఎప్పటికీ కూడా బాగిపడి ఉంటాం, ఎప్పటికీ కూడా. కనుక బాగిపడి ఉంటే మనం దాసులమే, అతను మనల్ని బందీలుగా చేసుకుంటాడు. కానీ దేవుని యొక్క తీర్పు అది కాదు, దేవుని యొక్క చిత్తం అది కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే లేవీకాండం 25వ అధ్యాయం 39-40 వచనాలలో ఇలాగ వ్రాయబడి ఉంది. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. ఇది దేవుడు తన వాక్యంలో చెప్పేటువంటి విషయం. వాగిపడ్డమాట నిజమే, కానీ వాని చేత నీవు బానిస పని చేయించుకోకూడదు. వాడు జీతగాని వలె పరవాసి వలె నీ యొద్ద నివసించును, సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలను. బానిసగా కాదు, దాసుడిగా ఉండొచ్చు. అంటే దాసుడు అంటే నువ్వు జీతం ఇస్తావు అనమాట. జీతం ఇస్తూ ఆ అప్పుకి కొంత మినహాయించుకొని మిగతాది వాళ్ళ బ్రతుకు తెరువుకి. అయితే బానిసకి ఇంకా జీతం ఉండదు. ఇది వాక్యం చెప్తుంది. కానీ ఈ అప్పు పడ్డవారు యూదులే, అప్పిచ్చిన వాడు యూదులే. అసలు వాక్యంతో సంబంధం లేకుండా వాడు డిమాండ్ చేస్తున్నాడు. అప్పిచ్చినటువంటి ఆ యజమాని లేకపోతే అతను ఈ ప్రవక్త శిష్యుని యొక్క కుటుంబాన్ని డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరే నువ్వు బానిసలుగా పంపించేయి, నా దగ్గర ఉంటారు అని. ప్రియమైన వాళ్ళరా, సాతాను కూడా ఎప్పుడైతే తెలిసి కొన్నిసార్లు తెలియక మనం తప్పు పాపం చేసినప్పుడు వాడు డిమాండ్ చేస్తాడంతే. కనుక ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ అప్పు అనేది పాపానికి అదొక రూపంగా తీసుకుందాం. అలాగే ఆకలి శారీరక అవసరంగా తీసుకుందాం. కనుక ఈ అవసరం శారీరక అవసరమైన పాప రుణంగా అది మన మీద ఉండిపోయినా దానిని తీర్చగలిగేవాడు ప్రభు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. అయితే కొన్నిసార్లు యేసు ప్రభువుని మనం బైబిల్లో చదువుతున్నప్పుడు ఆయన గురించినటువంటి కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. నీ వంటి ప్రవక్తను, అక్కడ మోషే దగ్గర చెప్పిన మాట కనుక మోషే వంటి ప్రవక్తను నేను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు మాటలు వినని వారిని గురించి విచారణ చేసేదను. అంతవరకు బాగానే ఉంది. కానీ నీ వంటి ప్రవక్త అనే మాటను మనం కొంచెం సీరియస్గా తీసుకుంటే యేసయ్య మోషే వంటి ప్రవక్త కాదు. ఎందుకు కాదో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంచేతనంటే ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన ఇచ్చే బాప్తిస్మాన్ని బట్టి జనాలు తండోపతండాలుగా ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు అసలు నువ్వెవరిని అని అడగడానికి ఒక డెలిగేషన్ వచ్చింది ఆయన దగ్గరికి. వారు నువ్వెవరవయ్యా ఏంటి సంగతి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను క్రీస్తును కాను. మరి ఆ ప్రవక్తవా? కాను. మరి ఎవరు నువ్వు క్రీస్తువి కాకపోయి ఆ ప్రవక్తను నీ వంటి ప్రవక్తను పంపిస్తానని ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది కదా, అలాంటి ప్రవక్తవు నీవేనా, ఆ ప్రవక్తవు నీవేనా అని అది కూడా కాదని మరి ఎవరు నీవు అంటే ఆయన ఏం చెప్పాడంటే ప్రభు త్రోవ సరళము చేయమని చెప్పిన ఒక శబ్దం అంతే. జస్ట్ ఐఎమ్ ఏ వాయిస్. ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాటే ఆ వస్తున్న వాని యొక్క మార్గాన్ని సరళం చేసేటువంటి వ్యక్తిని నేను. ఇంకా గట్టిగా చెప్తే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. యోహాను నాటిలోంచి వచ్చినటువంటి కొన్ని మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఆ సంభాషణ అంతా జరిగిన తర్వాత ఆ సమరయ స్త్రీ యేసయ్యతో అన్న మాట ఏంటంటే, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంది. నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని అంతే. ఇంకా కొంచెం ముందుకు వెళితే 7వ అధ్యాయం 40 వచనం, యోహాను సువార్తలోని 7వ అధ్యాయం 40 వచనంలో జనసమూహములో కొందరు ఈయన ప్రవక్త అని అన్నారు, మరికొందరు ఈయన క్రీస్తు అని అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను అని ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఉటంకించి అక్కడ చెప్పబడిన మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువును అంగీకరించేటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా, ఆయనను వెంబడించేటువంటి బిడ్డలుగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఆయనను మామూలు వ్యక్తిగా చూడొద్దు, లేక ఒక ప్రవక్తగా చూడొద్దు, లేకపోతే అటు మోషే లేటి ఏలియా, ఇవన్నీ కూడా ఆయనను పోల్చి అడిగినటువంటి ప్రశ్నలు. అలా చూడొద్దు. కేవలం ఆయనను ఒక సృష్టికర్తగా మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక క్యాప్షన్ పెట్టుకున్నాం కదండి, అవసరం ఏదైనా తీర్చగలిగేటువంటి దేవుడు ప్రవక్త అవసరాలన్నీ తీర్చగలడా? లేకపోతే మరొకరు ఎవరైనా ఈ అవసరాలన్నీ తీర్చగలరా? తీర్చలేరు. కనుక ఎవరితోనూ కూడా యేసయ్యను పోల్చొద్దు. ఆయనను దేవునిగా, రక్షకునిగా చూసేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనకి 2 రకాల అవసరాలు ఎదురవుతున్నాయి. ఒకటి శారీరకమైన అవసరాలు చాలా ఉన్నాయండి. ఆహారం, వస్త్రం, ఉండడానికి ఇల్లు, బిడ్డలు, వారి యొక్క భవిష్యత్తు, చదువు, వివాహాలు, ఉద్యోగాలు, వారి యొక్క కుటుంబ జీవితం, ఇలాగా ప్రతి విషయంలో కూడా చాలా అవసరాలు మనకు ఎదురవుతాయి, శారీరక అవసరాలు. వాటి కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇక ఆత్మీయ అవసరం ఏంటంటే, మన పాపభారం తీర్చబడాలి. తీర్చబడినప్పుడు మాత్రమే మనం ఆయన చెంతకు చేరగలుగుతాం, పరమున చేర్చబడతాం. అది ఇంకా పెద్ద అవసరం. కనుక 2 అవసరాలు తీర్చగలిగేటువంటి వాడు ఆయన. అపవాది ఎప్పటికప్పుడు మనల్ని బందీలుగా చేసుకోవాలనుకుంటాడు, కానీ ఆ చెరలో నుంచి విడిపించగలిగేవాడు ఆయన. కనుక ఈ 2 విషయాల్లో, అందుకనే దానికి మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16 వచనాన్ని మనం గమనించినప్పుడు, ఏలయనగా ఆయన గురించి వ్రాయబడిన మాటలు చదువుతున్నాను. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే ఆకాశం మీద భూమి మీద కనపడేవి కనబడనివి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. కనుక ఇప్పుడు ఆయనను ఎవరితో పోలుస్తావు? ఆయనను ఎవరితో సమానంగా చేసి చూస్తావు? జాగ్రత్త. దేవుని విషయంలో ఆయన వెంబడించేటువంటి బిడ్డలుగా ఎంత జాగ్రత్తగా ఆయనను మనం ఆరాధించాలో, ఎంత జాగ్రత్తగా ఆయనను పూజించాలో, ఎంత జాగ్రత్తగా ఆయనను పూజించి ఆరాధించే సమయంలో మన హృదయానికి రాజుగా అంగీకరించి మనం ముందుకు వెళుతూ ఉంటామండి. చాలాసార్లు తేలికగా ఆయన నామాన్ని మనం వాడతామండి. దేవునికి స్తోత్రం అంటాం, హల్లెలూయా అంటాం. అది ఒక ఊతపదం అయిపోయింది మన యొక్క జీవితాలలో. కొన్నిసార్లు తుమ్మొస్తే, కొన్నిసార్లు దగ్గు వస్తే, కొన్నిసార్లు ఆవిళంత వస్తే కూడా అది పూర్తవగానే ఆయన నామాన్ని వాడేస్తూ ఉంటాం. జాగ్రత్త. బహు జాగ్రత్తగా ఆయన నామాన్ని మనం ఉచ్చరించడం నేర్చుకోవాలి. తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు, అంటే దోషిగా ఎంచుతాడు అని వాక్య మనకిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞలో మనం చదువుతున్నాం. కనుక ఆయనను తక్కువగా చూడొద్దు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సువార్తలలో ప్రభువును గురించినటువంటి ఉదంతాన్ని మనం చూస్తాం. కానీ బైబిల్ అంతా కూడా మనం తరిచి చూడగలిగితే యేసు ప్రభువుని అంగీకరించడానికి, క్రీస్తుగా దేవుని కుమారుడిగా అంగీకరించడానికి మాత్రమే వ్రాయబడ్డది బైబిల్ అంతా కూడా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అంటే ఇప్పుడు లోపం ఎక్కడుందనమాట? చదవడంలో లోపం మనది, అర్థం చేసుకోవడంలో లోపం మనది, గ్రహించడంలో లోపం మనది.
అంతేగాని దేవునిది కాదు. కనుక దేవుని మనం ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు, మన రక్షకుడిగా మనం ఆయనను అంగీకరించేటప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు, తక్కువగా చూడొద్దు. తేలికగా ఆయన నామాన్ని పలికే ప్రయత్నం, ఉచ్చరించేటువంటి ప్రయత్నం చేయొద్దని మీకు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూస్తే మరియు ఇతరమైన అనేక సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను. మనం 4 సువార్తలో ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు మనం చూస్తాం. అవి ఆయన అనుకోవద్దటండి. అనేకమైనవి తన శిష్యుల ఎదుట ఆయన చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. ఈ 4 సువార్తలలో బైబిల్లో వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. అనేకమైనవి, కొన్నే వ్రాయబడ్డాయి. ఎందుకు అంటే కొన్ని ఎందుకు వ్రాయబడ్డాయి అంటే శిష్యులు కూడా ఉన్నారు. ఆయన ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత వారు చెదిరిపోయి మళ్ళీ గూటికి చేరారు. తర్వాత ఆయా ప్రదేశాలకు వారు పంపబడ్డారు. ఆయా ప్రదేశాల్లో వారు తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నప్పుడు చాలా కష్టాలు, శిక్షలు, శ్రమలు వచ్చాయి. తమ ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. ఇదంతా జరుగుతున్నప్పుడు వారు వ్రాశారు. అంచేత కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. కొన్ని విషయాలు వ్రాయడానికి ఆ రోజుల్లో మనకు దొరికినంత విరివిగా పేపర్ లేదు కదండి. ఆ రోజుల్లో మనకు దొరికినంత విరివిగా ఇంకులు అవి లేవండి. ఉన్నదానితో చాలా జాగ్రత్తగా వ్రాయవలసిన పరిస్థితి. అంచేత ఎవరి మట్టుకు వారికి జ్ఞాపకం ఉన్నవి, వ్రాయగలిగినవి, వ్రాయడానికి అవకాశం దొరికినవి మాత్రమే వారు వ్రాశారు. అయితే ఏదైతే మనం చదువుతున్నామో అదే అని క్లుప్తపరుచుకోవద్దు, అదే అని సరిపెట్టుకోవద్దు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్తాను, ఎప్పుడో ఇంకా వ్రాయబడలేదని చెప్పుకుంటున్నాం. ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితాలు ఆయన ఏం చేయట్లేదండి. మన జీవితంలో ఆయన చేసినవి అనుభవించట్లేదా? ప్రతిరోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం. కనుక అది శారీరకమైన అవసరమైన, ఆత్మీయమైన అవసరమైన సరే ఆయన తీర్చగలడు, తీరుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించి దేవునిని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోని 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియమైన వల్ల ఆయనలో జీవం ఉండెను. ఇక్కడేం చెప్పాడండి? మరియు ఇతరమైన అనేక సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి గ్రంథమందు వ్రాయబడలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. ఏంటి జీవం? ఏంటి అవసరం? జీవం అంటే ఎవరన్నా చనిపోయారనుకోండి, రకరకాల పదాలు వాడతారు. తెలంగాణలోకి వెళితే జీవుడు అనే మాట వాడతారు. జీవుడు అంటే జీవం వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చక్కని మాట. అంటే మనల్ని బ్రతికిస్తున్నాడు. సాతానుడు చంపుతున్నాడు, సాతానుడు చెరపడుతున్నాడు, సాతానుడు అసలు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు లేకోకుండా తన యొక్క చెరలో మనలను బంధిస్తున్నాడు. కానీ ఈ జీవము మనలను ఆ చీకటిలోంచి, సాతాను బంధించేటువంటి ఆ ప్రదేశం బహు కటిక చీకటి, ఆ చీకటిలో లేకోకుండా వెలుగులోనికి నడిపిస్తుంది. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్పిన మాట, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. దొంగ ఎందుకు వస్తాడు అంటే దొంగతనం చేస్తాడు, అలాగే నాశనం చేస్తాడు. ఒకవేళ మనం ఎదురు తిరిగినా లేకపోతే వాడికి కుదరదు అనుకున్నప్పుడు చంపి వెళ్ళిపోతాడు వాడు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. కానీ మరి దేనికి రాడు వాడు. దొంగ కనుక ఈ పనులు చేస్తాడు, మంచి పనులు చేయడానికి వాడు రాడు. కానీ ప్రభు చెప్పారు, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన గొర్రెల కాపరిగా, మనం గొర్రెలుగా ఆయన మనల్ని ఎంచి చెప్పేటువంటి మాట జీవము కలుగుటకును. అదే కొంచెం కొంచెంగా కొదవగా కాదటండి, సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడైతే ఆయన ఇచ్చేటువంటి జీవం
అది కొంచెం కొంచెంగా కాకుండా సమృద్ధిగా ఎప్పుడైతే ఉంటుందో ఈ జీవం మనలను ఆయన దగ్గరకు చేరుస్తుంది మన మరణానంతరం. శారీరకంగా అవసరాలు ఇక్కడ ఉండగా వస్తాయి, ఆత్మీయ అవసరాలు అక్కడికి వెళ్ళడానికి వస్తుంది. అది ఆయన సమృద్ధిగా జీవం ఇస్తే అక్కడ మనం ఆత్మీయమైనటువంటి మన అవసరం తీర్చబడుతుంది. 11:25 యోహాను సువార్తలోనే అందుకని ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఆయన పునరుత్థానుడు అంటే మనం పునరుత్థానం అవ్వాలి అంటే ఆయనను వెంబడించాలి. పునరుత్థానము దాని ద్వారా పొందేటువంటి జీవం నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవుతుందండి? చనిపోయి బ్రతకటం ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవ్వదు. కానీ అది ప్రభువులో ఉంటే పునరుత్థానం నేనని చెప్పారు కనుక ఆయన మనలను చనిపోయి బ్రతకగలిగే స్థితి. ఆ బ్రతికిన బ్రతుకు ఎక్కడ? పరలోకంలో. కనుక ఆ రెండు కూడా మనం పొందటానికి ఆయనను మనం నమ్మకంతో విశ్వాసంతో వెంబడించేటువంటి బిడ్డలుగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. పౌలు గారు చాలా తేటగా రోమపత్రిక 5వ అధ్యాయంలో 20-21 వచనాలను చదివినప్పుడు ఆయన చెప్తాడు, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అపరాధానికి ఫుల్ స్టాప్గా రాలేదటండి ధర్మశాస్త్రం. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెను కృప అక్కడ అపరిమితముగా విస్తరించెను. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో పాపము అది పెద్దగా ఉంటే అంతకంటే పెద్దదైన కృప ఆయన అనుగ్రహిస్తాడు. అందుకనే అవసరం ఏదైనా తెచ్చగలిగేవాడు ప్రభువు అనే క్యాప్షన్తో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెప్పింది, పాపానికి శిక్ష ఏంటో చెప్పింది తప్ప దానికి విడుదల చెప్పలేకపోయింది. కానీ ప్రభువు పాపానికి విడుదల చెప్పారు, పాపానికి విడుదల చూపించారు. విడుదల ఆయన వల్ల మాత్రమే. మనకు బదులుగా ఆయన సిలువలో తన విలువైన ప్రాణాన్ని పెట్టి బలిగా అర్పింపబడి మనకు విమోచన దయచేశాడు. కనుక పాపము ఎక్కడ అపరిమితముగా విస్తరించిందో కృప కూడా అక్కడ అంత అపరిమితంగా విస్తరించడానికి ఆయన మన ఎడలో చూపిన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇంకా కొంచెం మనం అర్థం చేసుకోవడానికి మరొక మాట చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, మన క్రియలను బట్టి కాక ఈ కృపను పొందటం లేకపోతే ఈ జీవాన్ని పొందటం అనేది క్రియల వలన అయ్యేది కాదు, మన ప్రయత్నాల వల్ల అయ్యేది కాదు. లేకపోతే ఏవేవో కొన్ని మీన్స్ ఎంచుకుని లేకపోతే ఇలా చేస్తే అలా చేస్తే నేను ఇలా చేస్తున్నాను కనుక అని ఏదో చేస్తూ మంచిదే, ఏదో చేస్తూ దీనివల్ల నేను దేవుని కృపను పొందగలను లేకపోతే దేవుడిచ్చే నిత్య జీవాన్ని నేను పొందగలనని మనం అనుకుంటే తప్పనమాట. అంటే అది కాదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తునందు మనకు రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చు జీతము మరణం అన్నారు కదండి. కనుక పాపం చేసి మరణానికి పాత్రులైనటువంటి మనం ఇలాగ కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ అప్పు తీర్చడానికి మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అది శుభవార్త, అది సువార్త. జీవమును అక్షయతను అంటే ఈ జీవము ఇక క్షయత లేని స్థితిగా మనల్ని నడిపిస్తుంది అనమాట అండి. ఇక దానికి ముగింపు లేదు, నాశనం లేదు. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక కొంచెం ముందుకు వెళితే మనకు అర్థమయ్యేలాగా యోహాను రాసిన 1వ పత్రిక 5:12 ఏమన్నారంటే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. జస్ట్ నువ్వేమీ క్రియలను బట్టి పొందలేవు, కేవలం అంగీకరించాలి. అంగీకరించడం అంటే అలాగేనండి నమస్కారం అండి అంటాం కాదు. హృదయంలో నువ్వు ఆయనను స్వీకరించగలగాలి. హృదయపూర్వకంగా దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. నువ్వు అంగీకరిస్తే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, ఇంకా వేరే దానికి వేరే ఎవరికి కూడా చోటు లేకుండా ప్రభువునే నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకుని, అయ్యా నీవే నా జీవానికి ఆధారం, నీవే నా రక్షణకు కారణభూతుడవు,
నా పాపములను విడిపించగలిగేవాడు నీవే అనేటువంటి ఆ నమ్మిక నీ హృదయంలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆయన వలన నీకు జీవం కలుగుతుంది. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని అన్నాడు. విన్నారండి? అంగీకరిస్తే జీవం, అంగీకరించకపోతే జీవం లేదు. ఎప్పుడైతే జీవం లేదో ఎక్కడికి వెళతాం? సాతాను చెంతకి మనం వెళతాం ప్రియమైన వాళ్ళారా. కనుక ఆ జీవము అనేటువంటి మాట కొంచెం మనం ఒక్క నిమిషం ఆలోచన చేద్దామండి. జీవం అనే మాటని ఆ గ్రీకు భాషలో జోయే అని అన్నారు. జోయే, జేఓఈ, జోయే అని అన్నారు. దాని అర్థం ఏంటంటే బ్రతకడం, లేకపోతే శారీరకంగా బ్రతకడం, అదొక అర్థం. రెండవది మరణానికి వ్యతిరేకమైనటువంటి జీవితం. మరణానికి వ్యతిరేకం అంటే ఇక మరణం లేదన్నమాట అండి, మరణపు ఛాయలు లేవన్నమాట అండి. ఏమంటే వితౌట్ ఎండ్, దానికి ఇక ముగింపు లేదు, ముగింపు లేదు. అది ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, సంతోషదాయకమైనటువంటి స్థితి జీవం అనేటువంటి మాట యొక్క అర్థం. కనుక మన అవసరం శారీరకమైనదైనా, అది ఆత్మీయమైనటువంటి ఆత్మీయమైన అవసరం ఏంటంటే అక్కడ ప్రవక్త కుటుంబం బాకీ పడినప్పుడు వాడు బానిసలుగా తీసుకుపోతున్నాను అన్నాడు. సాతాను కూడా అంతే. కనుక దాని నుంచి మనల్ని విడిపించగలిగేవాడు, స్వేచ్ఛనివ్వగలిగేవాడు, స్వతంత్రంగా ఆయన యొక్క సన్నిధిలో సంతోషంతో ఆనందంతో జీవించగలిగేటువంటి గొప్ప స్థితిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. కనుక యేసుప్రభుని వెంబడించటం, ఆయన యొక్క అడుగుజాడలో నడవటం మనం నేర్చుకుందాం. అది ఏ అవసరమైనా తీర్చగలిగేవాడు ఆయనే, ఇంకా ఎవరి వలన కాదు, ఎవరి వలనైనా అది అసాధ్యమే, సాధ్యం చేయగలిగేవాడు ఆయన. కనుక ఆయనను వెంబడిద్దాం. నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకే వందనాలు నాయన. మా జీవితాల్లో రెండు అవసరాలు, ఒకటి శారీరకంగా, రెండవది ఆత్మీయంగా. శారీరక అవసరాలు కూడా మేము తీర్చుకోలేము. అలాగే ఆత్మీయ అవసరం తీర్చుకోవడం అసలు మా చేతుల్లో లేదు, మా పరిధిలో లేదు నాయన. కానీ రెండూ తీర్చగలిగే గొప్ప దేవుడు నీవే. కనుక మిమ్మల్ని మేము ఎవరితోనో పోల్చడానికి వీల్లేదు, ఎవరితోనో పోల్చే పరిస్థితి మా జీవితంలో రాకూడదు. మీరొక్కరే, యు ఆర్ ద ఓన్లీ, మీరొక్కరే అనేటువంటి భావనతో నిన్ను ఆరాధించగలిగినప్పుడు మా శారీరక అవసరాలు, ఆత్మీయ అవసరాలు కూడా మీరు తీర్చి నిత్య జీవం మాకిచ్చి పరలోక రాజ్య ప్రవేశం మాకు ఇస్తారు. నీతో కలిసి కోటానుకోట్ల దూతలతో కలిసి, అక్కడ ఉన్నటువంటి భక్తులతో కలిసి, ప్రధానులతో కలిసి నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని పొందుతాం. నీకు వందనాలు నాయన. కనుక మా హృదయంలో మిమ్మల్ని మాత్రమే ప్రతిష్ఠించుకుని అవసరాలు, అది శారీరక ఆత్మీయ అవసరాలు తెచ్చగలిగే దేవుడు కనుక నిన్నే మనస్ఫూర్తిగా ఆరాధించగలిగే ధన్యత దయచేయి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. ఇగోనైనా వారి యొక్క పనులు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు అన్నింటిలో కూడా తోడుగా నడిపించు. బిడ్డలు మరి పరీక్షలు వ్రాశారు, ఫలితాలు వచ్చాయి. నేను ఒకరిద్దరు కొంచెం అసంతృప్తితో ఉండొచ్చు. తిరిగి మరల వారిని ధైర్యపరిచి ఆ అసంతృప్తిలో నుంచి సంతృప్తికరమైనటువంటి భవిష్యత్తు, నూతనమైన తరగతుల్లోకి వెళ్ళగలిగే ధన్యత వారికి దయచేయండి. అలాగే నా తండ్రి, యవన బిడ్డలు వివాహం, ఉద్యోగం అనేటువంటి ప్రతి అవసరత కలిగి ఉన్నారు, అవి తీర్చండి. తల్లిదండ్రులకు వారు ఒక భారంగా, బరువుగా ఉండకుండా కాపాడు. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను దీవించండి. వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో కూడా క్షేమం ఇచ్చి నడిపించు నాయన. ఒక్కొక్కసారి అక్కడ కూడా అననుకూలమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఒక కఠినమైన వార్తలు విదేశాల్లో ఉండే బిడ్డలను బట్టి మేము వింటున్నాం తండ్రి. అలాంటి దుస్థితి నీ బిడ్డలు కలగకుండా కాపాడు. అలాగనైనా మా రాష్ట్రానికి, దేశానికి ఇచ్చిన క్షేమం కొరకే ఒక వందనాలు నాయన. సుపరిపాలన మీరు మాకు ప్రసాదించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎవరి ద్వారా ఈ రాష్ట్రం, దేశం క్షేమంగా ఉంటుందో అది మీరు మాకు దయచేసినందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు నాయన. మా అధికారులు, నాయకులందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ, మా సంఘాలన్నిటిపై మీకు కృపకుమ్మరించమని, దైవ సేవకులు, బోధకులు, వాక్యోపదేశకులు, పరిచారకులు ప్రతి ఒక్కరిపై నీ కృపకుమ్మరించమని నాయన. అనేక సంస్థలు నీ సువర్తమానాన్ని ప్రకటించడానికి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తండ్రి మీరే వారికి అండగా, కొండగా ఉండి నడిపించమని, ఆర్థికపరమైన లేకపోతే మరొక రకమైనటువంటి ఇబ్బందులు వారికి ఎదురు కాకుండా, ఎదురైనప్పుడు వాటిని వారు జయించగలిగి, తీర్చుకోగలిగిన శక్తిమంతులుగా చేయమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక.
మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరొకసారి వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మనలను క్షేమంగా నడిపించాలని కోరుతూ, వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ కొత్త వారికి పరిచయం చేయండి. వారు మనమందరం ఆయన వాక్యంలో ఎదగడానికి ఇది ఒక గొప్ప సాధనంగా ఉంటుంది. సెలవు.